హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ అకాడమీ. సో కరెంట్ అఫైర్స్ మనకి మే 1 నుంచి మే 4 వరకు డిస్కస్ చేయబోతున్నాం. సో ఇందులో కొన్ని ఆర్టికల్స్ ఇంకా మిగిలి ఉన్నాయి, అవి రేపటి క్లాస్లో డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడే కొన్ని ఆర్టికల్స్ మనకి ఎక్కువైనాయని చెప్పేసి కొన్నిటిని స్కిప్ చేస్తున్నా, రేపటికి పోస్ట్ పోన్ చేస్తున్నా. సో అవి స్క్రీన్ షాట్లో ఉన్నాయి, రేపటి నోట్స్లో మీకు ఇవ్వడం జరుగుతుంది. మే 1 చూస్తే ఇంటర్నేషనల్ లేబర్ డే అని చెప్పి జరుపుకుంటాం. సో ఇండియాలో వెరీ ఫస్ట్ టైం ఇది హిస్టరీ కిందకి వస్తుందండి. మోడర్న్ ఇండియా హిస్టరీ లోపల మనకి లేబర్ ఉద్యమాలు అని చెప్పేసి కొన్ని ఉంటాయి. సో కార్మిక ఉద్యమాల లోపల వస్తుంది. 1923లో వెరీ ఫస్ట్ టైం లేబర్ కిసాన్ పార్టీ ఆఫ్ హిందుస్థాన్ అని చెప్పేసి మద్రాసు లోపల ఈ లేబర్ డేని జరిపింది. సో థీమ్ మనకి ఇంకా ఏం లేదు, సో నేను చెక్ చేస్తా. మే 3 వెరీ ఫేమస్ అండి. సో వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే అని చెప్పేసి పిలుస్తాం. సో థీమ్ ఏంటంటే మనకు రిపోర్టింగ్ ఇన్ బ్రేవ్ న్యూ వరల్డ్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఏఐ ఆన్ ప్రెస్ ఫ్రీడమ్ అని చెప్పేసి తీసుకోవడం జరిగింది. సో జర్నలిస్టుల యొక్క జాగ్రత్తల గురించి ఈ థీమ్ మనకి హైలైట్ చేస్తుంది. సో థీమ్ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి, ఇంపాక్ట్ ఆఫ్ ఏఐ ఆన్ ప్రెస్ ఫ్రీడమ్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఎవ్రీ ఇయర్ మే 3న మనకి ఈ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే అని చెప్పేసి రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ ఫ్రాన్స్ సంస్థ మనకి సో ఈ పత్రికా స్వేచ్ఛలో రిపోర్ట్ ఇస్తుంది. అందులో ఇండియా ర్యాంక్ మనకి చాలా పరీక్షల్లో ఎగ్జామ్లో వచ్చింది. ఫస్ట్ ర్యాంక్ గోస్ టు నార్వే, సెకండ్ ర్యాంక్ గోస్ టు ఈస్తోనియా, థర్డ్ నెదర్లాండ్ అని చెప్పేసి ఉన్నది. ఈ 3 గుర్తుపెట్టుకోవాలి, కొన్నిసార్లు ఎగ్జామ్లో వస్తుంది. ఇండియా వచ్చేసి 151 అని చెప్పేసి ఉన్నదండి. సో ఇండియా యొక్క కేటగిరీ వెరీ సీరియస్ కేటగిరీలో ఉన్నది. 24లో 159, 23లో 169, 151 ఇప్పుడు కాబట్టి కొంచెం మనకి పురోగతి వచ్చింది, అయినప్పటికీ వెరీ సీరియస్ కేటగిరీలో ఉన్నది. ప్రపంచం మొత్తం చూస్తే యావరేజ్ డిఫికల్టీ కేటగిరీలో ఉన్నది. సో చివరి 3 కూడా కొన్నిసార్లు గుర్తుపెట్టుకోవాలి. చైనా 178, నార్త్ కొరియా 179, ఎరిత్రియా అని చెప్పేసి 180 అని చెప్పేస్తుంది. సో ఫస్ట్ 3 లాస్ట్ 3 ఇండియా ప్లస్ 151 గుర్తుపెట్టుకోవాలి. కనీసం మన ర్యాంక్ అయితే 151 అని చెప్పేసి ఉంటుంది. సో వెరీ సీరియస్ కేటగిరీలో మన పత్రిక స్వేచ్ఛ అయితే ఉన్నది. సో ఇది డే ఆఫ్ ఇంపార్టెన్స్ కిందకి వస్తుందండి. నెక్స్ట్ సో ఎకనామీ ఆర్టికల్ మనకి వార్తల్లో వచ్చింది. షుగర్కి ఎఫ్ఆర్పి ఎవ్రీ ఇయర్ ఇస్తుంది, మనం ఎవ్రీ ఇయర్ డిస్కస్ చేస్తున్నాం. మార్కెట్ సీజన్ 2025-26 సో అక్టోబర్లో స్టార్ట్ అవుతుంది, సెప్టెంబర్లో ఎండ్ అయిపోతుంది. దానికి గాను సిఏసిపి సిఫార్సు చేస్తుంది క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామీ అఫైర్స్. దీనికి పిఎం హెడ్గా ఉంటాడు, ఇది ఆమోదిస్తుంది. సో ఫెయిర్ అండ్ రెమ్యునరేటివ్ ప్రైస్ అని చెప్పేసి పిలుస్తాం. సో 355 రూపీస్ క్వింటాల్కి. ఇది ఎకనామీ లోపల వస్తుంది కాబట్టి ఈ గణాంకాలు అవసరం అండి మనకి. సో ఎఫ్ఆర్పి ఎంత అంటే ఇది లీగల్ మనకు. సో జనరల్లీ మినిమం సపోర్ట్ ప్రైస్కి లీగలైజ్ లేదు, కానీ చెరుకు యొక్క ఎఫ్ఆర్పికి చట్టబద్ధత ఉంటుంది. సో వీళ్ళు 14 రోజుల్లోగా కంపల్సరీ చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. సో 355 అని చెప్పేసి కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి, గ్రూప్ 2కి ఎకనామీలో పనికి వస్తుంది. నెక్స్ట్ అండి, సో క్యాస్ట్ సెన్సెస్ నెక్స్ట్ ఈ జనాభా లెక్కల్లో చేస్తారట. దీన్ని క్యాబినెట్ కమిటీ ఆన్ పొలిటికల్ అఫైర్స్ ఆమోదించింది. మనము పార్లమెంటు ఈ క్యాబినెట్ కమిటీ లోపల డిస్కస్ చేసినాం మనం. సో క్యాబినెట్ కమిటీ ఆన్ పొలిటికల్ అఫైర్స్ అని చెప్పేసి పిఎం హెడ్గా ఉంటుంది. ఇది వెరీ ఫేమస్ కమిటీ, ఈ అన్ని కమిటీలకల్లా ఇదే వెరీ ఫేమస్. సో ఇది ఆమోదించింది. సో సెన్సస్ అని చెప్పేసి యూనియన్ లిస్ట్లో ఉంటుంది కాబట్టి సో యూనియన్ గవర్నమెంటే నిర్వహణ చేస్తుంది. ఒకసారి హిస్టరీ చూస్తే 1881 నుంచి 1931 వరకు కులగణన జరిగింది. 1931లో చివరి లెక్కలు ప్రచురించారు, ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఎంత అని చెప్పేసి చివరి లెక్కలు మనకి. 1941లో డాటా సేకరించారు, బట్ వరల్డ్ వార్ 2 వచ్చింది కాబట్టి ఆ డాటాని ఎప్పుడు వాళ్ళు బయటకు చెప్పలేకపోయిండ్రు. సో ఆఫ్టర్ ఇండిపెండెన్స్ 1951లో మనము ఈ ఓబీసీ లెక్కించలేదు, కేవలం ఎస్సీ ఎస్టీ మాత్రమే లెక్కిస్తున్నాం. 61లో ఏమైంది అంటే సో రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాష్ట్రం లోపల ఈ ఓబీసీని గుర్తించాలంటే సొంత సర్వేలు చేసుకోవచ్చు అని చెప్పేసి కేంద్రం చెప్పింది. ఈ ఇయర్స్ గుర్తుపెట్టుకోవాలి, కులగణన వార్తల్లో ఉంది కాబట్టి. 2011లో మనము సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ అని చెప్పేసి నిర్వహణ చేసినాం, కానీ
ఏవో కొన్ని రీజన్స్ వల్ల దీన్ని సో బయటకు చెప్పలేదు. ఎస్, కులగణన జరిగింది 2011లో కూడా, బట్ దాన్ని బయటకు చెప్పలేదు. సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్గా ఫేమస్ అయింది, దాన్ని బయటకు చెప్పలేదు. కాబట్టి మనకి ఇప్పటికి కూడా 1931 లెక్కలే చివరి లెక్కలు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. 41లో జరిగింది, 2011లో జరిగింది, కానీ బయటకు చెప్పలేదు కాబట్టి మనం దాన్ని కౌంట్ తీసుకోము. సో అది ఎకనామీ ఎట్లా వస్తుందండి? జనాభా అంటే డెమోగ్రఫీ మన పాఠంలో ఉంది కాబట్టి, మన పాఠంలో ఉంటే మహాపాపం, ప్రతిదీ మనము అప్డేట్ చేసుకుంటాం. సో నెక్స్ట్ అండి, IMF రిపోర్ట్ ఇచ్చింది ఈ ప్రపంచ ఆర్థిక వ్యవస్థల మీద. ఫస్ట్ ర్యాంక్ గోస్ టు USA, సెకండ్ చైనా, థర్డ్ జర్మనీ, సో ఫోర్త్ జపాన్ అండి, భారతదేశం అండి. జపాన్ అధిగమించి వచ్చింది. కొన్నిసార్లు ఇండియా 3, 4, 5లో ఉన్నప్పుడు వరుసగా 5 కంట్రీస్ ఇట్లా పెద్ద ఆప్షన్స్ ఇట్లా 1, 2, 3, 4 అని చెప్పేసి 4 ఆప్షన్స్ ఇస్తారండి. ఇట్లా USA, చైనా, జర్మనీ, భారత్, USA, జర్మనీ, భారత్ అని చెప్పేసి ఇట్లా ఇస్తారు. కాబట్టి మనం కంపల్సరీ ఇటువంటి గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ అందులో IMF రిపోర్ట్ కాబట్టి వెరీ ఫేమస్. సో మరి ఇండియా ఆర్థిక వ్యవస్థ ఎంత అంటే $4.39 ట్రిలియన్ అని చెప్పేసి ఉంది. సో అది ఎక్కడ వస్తుంది మనకు అంటే జాతీయ ఆదాయం కింద మనం తీసుకోవచ్చండి. 2030 నాటికి మనది 5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా రావాలి కదా. సో ఆ వైపు ఇండియా పయనిస్తుంది. సో నెక్స్ట్ డిపో దర్పణ్ పోర్టల్ వార్తల్లో వచ్చింది. ఇది కూడా ఎకనామీ కింద రాష్ట్రం. మనం ఎక్కడ వస్తుందండి ఎకనామీ కింద అంటే వ్యవసాయం లోపల ఫుడ్ సెక్యూరిటీ అనే పాఠంలో వస్తుంది. ఎకనామీ లోపల అగ్రికల్చర్ అనే టాపిక్, సబ్ టాపిక్ వచ్చేసి ఫుడ్ సెక్యూరిటీ. సో మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళు దీన్ని రూపొందించిండ్రు. ఇదేం పనిచేస్తుంది డిపో దర్పణ్ పోర్టల్ అంటే దేశవ్యాప్తంగా ఉన్న ఈ ధాన్యం డిపోలు, రైస్ డిపోలు అని చెప్పేసి ఉంటాయి కదా, ఆ కార్యకలాపాలన్నీ డిజిటలైజ్ చేస్తుంది. సో మీకు కరెంట్ ఎకనామీలో ప్రశ్న వస్తుందా అండి? వస్తుంది కంపల్సరీ. భారత్ రైస్ వచ్చింది మీకు, APPSC వాళ్ళకి, తెలంగాణ వాళ్ళకి చాలా వచ్చినాయి. సో కాబట్టి ఇది ఎక్కడ రాసుకోవాలి మనము? ఫుడ్ సెక్యూరిటీ పాఠం లోపల రాసుకోవాలి. కోర్స్ తీసుకున్న వాళ్ళకి నేనే 2025 అప్డేట్స్ అన్నీ ఇస్తాను. మళ్ళీ చాప్టర్ వైజే ఇస్తాను, మంత్ వైజ్ కాదు, చాప్టర్ వైజ్ ఇస్తే మీకు ఈజీగా రివైజ్ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఎప్పుడు అంటే సో ఫస్ట్ మనం కోర్సు పూర్తి చేసుకుందాం, తర్వాత చూద్దాం. సో ఇప్పుడు చాలా ఎట్లుందంటే పరిస్థితి అనిశ్చిత వాతావరణం నెలకొని ఉన్నది. బట్ మనము నిరుత్సాహపడద్దు, కంటిన్యూషన్ చేయాలి. గ్రూప్ 2లో మంచి ర్యాంక్ రావాలంటే ప్రిపరేషన్ కొనసాగించాలి. మీరు కోర్సు కొనుక్కున్నా ఎక్కడ ఉన్నా కూడా మీ ప్రిపరేషన్ని ఆపొద్దు అండి. మన లక్ష్యం ప్రిపరేషన్ని ఆపొద్దు అని చెప్పేసి చెప్పడం. ఓకే, ఏప్రిల్ 2025 GST కలెక్షన్స్ వెరీ ఫేమస్. ఎందుకోసం అంటే GST వచ్చినప్పటి నుంచి ఇవే హైయెస్ట్ కలెక్షన్స్ కాబట్టి. సో 2.37 లక్షల కోట్లు అని చెప్పేసి. సో ఏప్రిల్ 2025 కంపల్సరీ యాద పెట్టుకోవాలి. వై? బికాస్ ఇట్ ఈస్ హైయెస్ట్ GST కలెక్షన్ ఎవర్. సెకండ్ కూడా లాస్ట్ ఇయర్ ఏప్రిల్ది 2.10 అని చెప్పేసి ఎంత ఉంటుంది. సో ఇది హైయెస్ట్ కాబట్టి ఈ గణాంకాలు కూడా అవసరమే. సో 2.37 లక్షల కోట్లు అని చెప్పేసి అవసరమే. నేను ఒక సలహా ఇస్తాను అండి, మీరు కోర్స్ తీసుకోకపోయినా మంచిదే, కానీ సో ఒకటి మైండ్లో పెట్టుకోండి, ఎకనామీ లోపల గణాంకాలు ఎక్కువ గుర్తుండాలంటే ఏం చేయాలంటే ఈ థియరీ నుంచి గణాంకాలను వేరు చేయండి. యాక్టివ్ రీకాల్ షీట్స్ అని చెప్పేసి, డాటా షీట్స్ అని చెప్పేసి కొన్ని రాసుకోండి. అందులో గణాంకాలు పేపర్ మొత్తం గణాంకాలే ఉండాలి. ఇంకా సో మీకు ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడు కానీ, సో ఎప్పుడైనా ఫ్రీ ఉన్నప్పుడు ఆ గణాంకాలు చూస్తూ ఉంటే మనం మర్చిపోమండి. సో ర్యాంకింగ్ కావచ్చు, ఈ అంకెలు కావచ్చు, వృద్ధి రేట్లు కావచ్చు, జాతీయ ఆదాయం లోపల వివిధ రంగాల వాటా కావచ్చు, ఉపరంగాల వాటా కావచ్చు, ఇట్లా వచ్చినప్పుడు, లేదా FDIలో ఫస్ట్ 3 కంట్రీస్ కావచ్చు, ఫారెన్ ట్రేడ్లో ఫస్ట్ 3 కంట్రీస్ కావచ్చు, ఇవన్నీ ఒక డాటా. ఇవన్నీ అంకెలే కాదు, ఇదంతా డాటాని ఒక దగ్గర రాసుకుంటే ఒక 20 పేజీలకు మించదు. ఎకనామీ మొత్తంలో చూస్తే మొత్తం డాటా రాస్తే అప్పుడు ఏమవుతుంది మీకు? సో తరచుగా చూస్తూ ఉంటే మర్చిపోరండి. ఇది చేస్తే మీకు ఎకనామీ లోపల మంచి మార్కులు వస్తాయి. సో నెక్స్ట్ చూస్తే పాలిటీ అండి. సో పాలిటీ మనకి ఫస్ట్ చెప్పాల్సింది, సో సెకండ్ వచ్చింది. ఇలా ఇంక్లూజివ్ డిజిటల్ యాక్సెస్ అనేది ఆర్టికల్ నెంబర్ 21లో అంతర్భాగం అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది వెరీ ఫస్ట్ టైం. సో కేసు పేరు గుర్తుపెట్టుకోవాలి. 21 ఆర్టికల్ని సుప్రీంకోర్టు విస్తరించింది. అందులో భాగంగా డిజిటల్ యాక్సెస్ కూడా
ఆర్టికల్ నెంబర్ 21లో అంతర్భాగం అని చెప్పేసి అమర్ జైన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు. సో ఈ అమర్ జైన్ బాగా గుర్తుపెట్టుకోవాలి, వెరీ వెరీ ఫేమస్ కేసు ఇది. వై? బికాస్ సుప్రీంకోర్టు 21 విస్తరించింది, డిజిటల్ యాక్సెస్ కూడా ఇది 21లో అంతర్భాగం అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో అమర్ జైన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు ఏంటి అంటే ఏం లేదు, సో ఈ దివ్యాంగులకి కేవైసీ డాక్యుమెంట్ ఇవ్వాలని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ బ్యాంకు నుంచి కాల్ వచ్చింది, వీళ్ళు వెళ్ళలేరు కదా. సో వీళ్ళ దగ్గరికే కేవైసీ ప్రక్రియ సరళతరం చేయాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్తూనే ఇంక్లూజివ్ డిజిటల్ యాక్సెస్ అనేది అందరికీ రావాలని చెప్పేసి, అణగారిన వర్గాలు కావచ్చు, వెనుకబడ్డ వర్గాలు కావచ్చు, దివ్యాంగులు కావచ్చు, సుప్రీంకోర్టు చెప్పింది. సో అందుకు మనకి వార్తల్లో వచ్చింది. సో ఇది డిజిటల్ యాక్సెస్ అందరికీ అని చెప్పేసి ఆర్టికల్ నెంబర్ 21లో పార్ట్ ఆఫ్ ది అని చెప్పేసి చెప్పిన కేసు పేరు అమర్ జైన్గా గుర్తుపెట్టుకోవాలి. సో ఎన్నికల సంఘము రీఫార్మ్స్ని ప్రతిపాదించింది. గ్రూప్ 1 మెయిన్స్లో ఇవి రాసుకోవచ్చండి. ఒక మూడింటిని తీసుకొచ్చింది. సో పెద్దగా ఎగ్జామ్ దృష్ట్యా గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్లో అవసరం లేదు. ఎలక్ట్రానిక్ డెత్ రిజిస్ట్రేషన్ డాటా అని చెప్పేసి, సో జనరల్లీ మనకి చనిపోయినప్పుడు ఎవరైనా ఎన్నికల సంఘము ఈ ఓటర్ల జాబితాని నవీకరణ చేసేటప్పుడు సో ఈ బూత్ లెవెల్ ఆఫీసర్లు వెళ్ళి గ్రామాన తిరిగి దాన్ని తీసుకొస్తారు కదా, అట్లా కాకుండా ఇండియన్ రిజిస్టర్ జనరల్ నుంచే ఈ డేటా తీసుకుంటారు ఎలక్ట్రానిక్ మోడ్లో. సో ఈజీగా వాళ్ళు ఎప్పటికప్పుడు అప్డేట్ చేయవచ్చు. జనరల్ ఏమవుతుంది, చనిపోయినప్పుడు బూత్ లెవెల్ ఆఫీసర్ వెళ్ళి ఇంటికి వెళ్ళి ఫారెన్ నెంబర్ 7 ఇచ్చేసి సో ఆ పేర్లన్నీ తొలగిస్తారు. ఈ ప్రక్రియ చాలా లేట్గా ఉంటుంది. అట్లా కాకుండా ఎలక్ట్రానిక్గా సో రిజిస్టర్ జనరల్ నుంచి డేటా తీసుకుంటారట. ఇది ఫస్ట్ది అండి. సెకండ్ది ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్స్ అని చెప్పేసి మనం ఓటేసేటప్పుడు ఇస్తారు కదా చిన్న స్లిప్స్, అవి చిన్నగా ఉంటాయి, మనకి ఆ ఓటర్ల క్రమసంఖ్య కనిపించదు, ఆ పార్ట్ నెంబర్ కనిపించదు, దీన్ని పెద్దగా చేస్తారట. సో హైలైట్ చేస్తారట. ఎందుకోసం? ఇది ఓటింగ్ ఈజీగా ఉంటుంది. సో మనకి ఓటర్ స్లిప్ అని చెప్పేసి ఇస్తారు మీకు ఓట్లు వేసేటప్పుడు. నెక్స్ట్ ఫోటో ఐడెంటిటీ కార్డు బిఎల్ఓ ఆఫీసర్కి ఇస్తారట. ఎందుకోసము అంటే సో ఇన్ఫ్యాక్ట్ ట్రాన్స్పరెన్సీ కోసము. మన ఇంటికి వచ్చిన ఆఫీసరు బిఎల్ఓనో అర్థం కాదు, లేకుంటే ఇంకెవరో అర్థం కాదు. ఆఫీసర్ మీన్స్ బిఎల్ఓ అంటే మన అంగన్వాడీ కార్యకర్తలు వాళ్ళే ఉంటారు ఇక్కడ. సో ఇది మూడింటిని మన ఎన్నికల సంఘం తీసుకొచ్చింది. ఎగ్జామ్ దృష్ట్యా అంత ఫేమస్ ఏం కాదు, స్కిప్ చేయవచ్చు. నెక్స్ట్ డిఫెన్స్ అండి. సో స్ట్రాటో ఆవరణం లోపల ఎయిర్ షిప్ అనేది ఎక్కువసేపు గగన విహారం చేయడం జరిగింది. ఈ టెస్ట్ని మధ్యప్రదేశ్లో ఉన్న షియోపూర్ లోపల డిఆర్డిఓ కండక్ట్ చేసింది. ఎక్కువసేపు నిఘా అని చెప్పేసి ఆ లక్ష్యంతో ఇది టెస్ట్ చేయడం జరిగింది. నాట్ మచ్ ఇంపార్టెంట్ అది కూడా. సైన్స్ అండ్ టెక్నాలజీ ఇది వెరీ ఫేమస్ అండి. సో మీకు ఐఐటి తెలుసు, ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ అని చెప్పేసి. ఐఐఎం కూడా తెలుసు, ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మేనేజ్మెంట్ అని చెప్పేసి. ఇప్పుడు అట్లనే కొత్తగా ఐఐసిటి అని చెప్పేసి తీసుకొచ్చారండి, ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీ. సో ఇది యానిమేషన్ రంగం లోపల, విజువల్ ఎఫెక్ట్ లోపల, గేమింగ్ లోపల ఇది ఫస్ట్ సంస్థ. ముంబైలో ఏర్పాటు చేసుకున్నాం మనం. ఐఐటీసీలు ఎట్లనో ఐఐఎంసీ ఎట్లున్నాయో అట్లనే ఐఐసిటి కూడా త్వరలోనే ఏర్పాటు అవుతాయి. సో ఫస్ట్ సెంటర్ ముంబై కాబట్టి ఎగ్జామ్లో కంపల్సరీ వస్తుంది. సో మన పిఎం మోడీ గారు వేవ్స్ సమ్మిట్ లోపల దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇంకేమన్నారు అంటే భారతదేశం త్వరలోనే ఆరెంజ్ ఎకానమీ లోపల సో గ్లోబల్ హబ్గా తయారవుతుంది. ఆరెంజ్ ఎకనామీ అంటే క్రియేటివ్ సెక్టార్ లోపల వచ్చే డబ్బు మొత్తం మనకి ఆరెంజ్ ఎకనామీగా పిలుస్తాం. బ్లూ ఎకనామీ అంటే నీలి ఆర్థిక వ్యవస్థ అంటే ఏంటి, సముద్రం నుంచి వచ్చేది. ఆరెంజ్ ఎకనామీ అంటే ఈ యానిమేషన్ కావచ్చు, గేమింగ్ కావచ్చు, క్రియేటివ్ నుంచి వస్తుంది మొత్తం మీద. ఇటీవల వార్తల్లో కనిపించిన ఆరెంజ్ ఎకనామీ అంటే ఏంటి అట్లా ప్రశ్న మీకు కనిపిస్తుంది ఎగ్జామ్ లోపల. సో క్రియేటివ్ సెక్టార్ నుంచి వచ్చే ఆర్థిక వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని ఆరెంజ్ ఎకనామీగా మనము పిలుస్తామని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ మనకి పర్యావరణ అంశాలండి. హెసరగట్ట గ్రాస్ ల్యాండ్ ఇది కర్ణాటకలో ఉంటుంది. సో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం దీన్ని కన్జర్వేషన్ రిజర్వ్గా ప్రకటించింది. జనరల్లీ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ఇది 22లో అమెండ్మెంట్ జరగడం జరిగింది. సో ఇన్ఫ్యాక్టు
ఈ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 72 ద్వారా మనకు రాష్ట్ర ప్రభుత్వము ఒక ప్రాంతాన్ని కన్జర్వేషన్ రిజర్వ్గా ప్రకటిస్తుంది. అయితే వాట్ ఈస్ ద కన్జర్వేషన్ రిజర్వ్? మీకు రెండు ఉంటాయండి, మనం డిస్కస్ చేసినాం ఇంతకుముందు ఒకసారి. సో కన్జర్వేషన్ రిజర్వ్ అని చెప్పేసి పిలుస్తాం, ఇంకోటేమో కమ్యూనిటీ రిజర్వ్ అని చెప్పేసి పిలుస్తాం. ఇవి రెండు కూడా ఈ 1972 వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద ఏర్పాటు చేయబడ్డ ప్రొటెక్టెడ్ ఏరియా అని చెప్పేసి పిలుస్తాం, రక్షిత ప్రాంతం అని చెప్పేసి పిలుస్తాం. సో మీకు కన్జర్వేషన్ రిజర్వ్ అంటే సో రాష్ట్ర ప్రభుత్వం అనేది అక్కడ లోకల్ వాళ్ళతో కన్సల్ట్ అయ్యి దీన్ని ఏర్పాటు చేస్తుంది. ఒకసారి ఏర్పాటు చేస్తే ఆ భూమి విషయం లోపల గవర్నమెంట్కే పూర్తి ఆధీనం వస్తుంది. అదే కమ్యూనిటీ రిజర్వ్ లోపల గవర్నమెంట్ ఆధీనంలో ఉండవు, ఆ కమ్యూనిటీ ఆధీనంలో ఉంటాయి. అక్కడ ఏ లోకల్ వాళ్ళు ఉంటారో వాళ్ళ ఆధీనంలో ఉంటుంది. ఇవి రెండు ఒకటే, రెండు కూడా మనకి ప్రొటెక్టెడ్ ఏరియాసే. కానీ సో దీంతో కంపేర్ చేస్తే దీని విషయంలో మనకి ప్రభుత్వానికి ఎక్కువ రైట్స్ ఉంటాయి. సో రక్షిత ప్రాంతం అని చెప్పేసి పిలుస్తాం రెండింటిని కూడా. తేడా ఏంటి అంటే కన్జర్వేషన్ రిజర్వ్ అనేది గవర్నమెంట్ ఆధీనంలో ఉంటే కమ్యూనిటీ రిజర్వ్ అనేది ప్రైవేట్ ఆధీనంలో ఉంటుంది. అంతే, రెండింటిని స్టేట్ గవర్నమెంట్ నోటిఫై చేస్తుంది. సో తర్వాత ఇండియాస్ యొక్క మొట్టమొదటి ఇంటర్ స్టేట్ చీతా ప్రాజెక్ట్ అని చెప్పేసి. సో ఇంటర్ స్టేట్ మీన్స్ రెండు రాష్ట్రాల మధ్య ఉంటుంది, అంతర్రాష్ట్రం అని చెప్పేసి పిలుస్తాం. మరి ఏ రాష్ట్రాలు అని చెప్పేసి చూస్తే ఒకటి మధ్యప్రదేశ్, ఇంకోటి వచ్చేసి రాజస్థాన్. సో మరి ఏరియా ఎంత? ఇది ఫస్ట్ది కాబట్టి మనం ఎక్కువ ఫోకస్ చేయాలి. ఇక్కడనేమో 10,500 ఉంటే రాజస్థాన్ లోపల 6,500 ఉన్నది. మొత్తం ఎంత అవుతుందండి? 17,000 అని చెప్పేసి పిలుస్తాం. సో ఇంత ఏరియా లోపల ఈ కారిడార్ అని చెప్పేసి ఏర్పాటు చేస్తున్నారు. సో మరి ఏ జాతీయ పార్కులు కల్పిస్తున్నామంటే ఇక్కడ చూస్తే మధ్యప్రదేశ్ లోపల కునో పార్కు అండ్ గాంధీ సాగర్ పార్కు. రాజస్థాన్లో చూస్తే మనకి ముకుందరా హిల్స్ అని చెప్పేసి టైగర్ రిజర్వ్ ఉంటుంది. సో ఈ మూడింటిని మనం కల్పిస్తున్నాము, విలీనం కాదు. సో ఈ ఇంటర్ స్టేట్ చీతా కింద ఈ మూడింటిని మనం అమలు చేస్తున్నాము. కునో పార్కు, గాంధీ సాగర్, రాజస్థాన్లో ఉన్న ముకుందర్ హిల్స్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది వెరీ ఫేమస్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ ఇది మన తెలుగు పేపర్స్ ఏ ఒక్క పేపర్ కవర్ చేయలేండి, బట్ వెరీ ఫేమస్. ముఖ్యంగా ఏపీపీఎస్సీ గ్రూప్ 2 వాళ్ళు ఎస్ఎన్టీ సిలబస్లో ఉంది కదా, మీకు ఈ టాపిక్ ఉన్నదండి. సో బీఆర్ఎస్ యొక్క కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అండి. మన కాప్స్ అంటే ఎప్పుడు కూడా ఆ క్లైమేట్ చేంజ్ అది ఒకటే ఉండదు, చాలా ఉంటాయి మనకి. అందులో ఒకటి బీఆర్ఎస్. సో భారతీయ రాష్ట్ర సమితి పార్టీ కాదు ఇక్కడ. సో కాన్ఫరెన్స్ పార్టీస్ అని చెప్పేసి 25 మనకు జెనీవా హోస్ట్ చేసిందండి. బీఆర్ఎస్ మీన్స్ బసేల్, రోటర్డామ్, స్టాక్ హోమ్ సమావేశాల యొక్క కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అని చెప్పేసి పిలుస్తాం. ఈసారి జెనీవా హోస్ట్ చేసింది. థీమ్ ఏంటంటే మనకి మేక్ విజిబుల్ ది ఇన్విజిబుల్, కనిపించిన దాన్ని మనము కనిపించేలా చేయాలని చెప్పేసి థీమ్ తీసుకున్నాము. సౌండ్ మేనేజ్మెంట్ ఆఫ్ కెమికల్స్ అండ్ వేస్ట్, కెమికల్స్ అండ్ వేస్ట్ విషయంలో మనము సౌండ్ మేనేజ్మెంట్ అంటే మంచిగా చేయాలి. ఇంకా అంటే సో ఈ మెజర్స్ సరిపోవట్లే, సౌండ్ అంటే చాలా ఎక్కువ చేయాలి, ఇక ధ్వని అని చెప్పేసి అర్థం రాదు. సో కెమికల్స్ వేస్టేజ్ ఏవైతే ఉన్నాయో, రసాయనాలు కావచ్చు, వ్యర్థాలు కావచ్చు, వీటి విషయంలో మనం చేసే మెజర్స్ మరింత పెంచాలని చెప్పేసి ఈ థీమ్ తీసుకోవడం జరిగింది. మేక్ విజిబుల్ ది ఇన్విజిబుల్, కనిపించిన దాన్ని మనం కనిపించేలా చేయాలి అంటే ఇంకొంచెం ఎక్కువ బెటర్గా చేయాలి. సో మరి బీఆర్ఎస్ అని చెప్పేసి చెప్పినాం కదా, నేను బ్రీఫ్గా చెప్పేస్తా ఇక్కడ బీఆర్ఎస్ ఏంటని చెప్పేసి. సో బీ మీన్స్ మనకి బాసెల్ కన్వెన్షన్ 1989 ఒప్పందము 92లో అమల్లోకి వచ్చిందండి. ఇది హజార్డ్ వేస్ట్ విషయం లోపల ఒప్పందము, అంటే ప్రమాదకర వ్యర్థాల విషయం లోపల ఒప్పందము. రోటర్డామ్ కన్వెన్షన్ 1998 2004లో అమల్లోకి వచ్చింది. ఇది హజార్డ్ కెమికల్స్, ప్రమాదకర రసాయనం అని చెప్పేసి పిలుస్తాం. స్టాక్ హోమ్ కన్వెన్షన్ 2001 ఒప్పందం 4లో అమల్లోకి వచ్చింది. కొన్నిసార్లు మనకి అమలు అని చెప్పేసి ఇయర్ అడుగుతున్నాడు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ లోపల. ఇది పురుగు మందుల విషయం లోపల ఒప్పందం అండి. సో సేంద్రియ కాలుష్యాలు అని చెప్పేసి పిలుస్తాం వీటిని. సో 3 బసేల్, రోటర్డామ్, స్టాక్ హోమ్. సో 3 ఎప్పుడు అమల్లోకి వచ్చినాయి, ఏ ఒప్పందాలు ఎందుకోసం పనిచేస్తాయి? ఈ 3 ఒప్పందాల యొక్క కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ జెనీవా హోస్ట్ చేసింది. ఇంత ఫేమస్ది ఏ ఒక్క పేపర్ మనకు కవర్ చేయలేదు. ఐ మీన్ హిందూ కవర్ చేసింది అనుకోండి,
సో నెక్స్ట్ చూసినట్లయితే ఇండియాస్ ఫస్ట్ ఏఐ బేస్డ్ రియల్ టైమ్ ఫారెస్ట్ అలర్ట్ సిస్టమ్ అని చెప్పేసి ఫస్ట్ టైం మధ్యప్రదేశ్ స్టార్ట్ చేసింది. సో ఏఐ ఆధారిత అటవీ హెచ్చరిక సిస్టమ్ అని చెప్పేసి పిలుస్తాం. సో అటవీ విషయం లోపల కృత్రిమ మీద వెరీ ఫస్ట్ టైం ఉపయోగించుకుంటుంది మధ్యప్రదేశ్ రాష్ట్రము, కాబట్టి ఎగ్జామ్లో వస్తుంది. నెక్స్ట్ జాగ్రఫీ అండి, ఇది డిస్కస్ చేసిన ఆర్టికలే. విజింజం ఇంటర్నేషనల్ డీప్ వాటర్ మల్టీపర్పస్ సీపోర్ట్ అని చెప్పేసి మే 2న మనకి పిఎం మోడీ గారు కేరళలో ప్రారంభించారు. ఇన్ఫ్యాక్ట్ మనం డిస్కస్ చేసినామండి, ఇప్పుడు ప్రారంభించారు, ఇది ఎప్పుడో స్టార్ట్ అయింది వాస్తవంగా. ఇండియాస్ యొక్క ఫస్ట్ ట్రాన్స్షిప్మెంట్ పోర్టు. ట్రాన్స్షిప్మెంట్ అంటే మనకి ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ మధ్యలో మొత్తం వాటర్ ఉన్నది కదా. సో ఇన్ఫ్యాక్ట్ ఇక్కడికి వచ్చినాక ఇక్కడ నుంచి ఇదొక పడవ, ఈ పడవలోకి ఏమన్నా షిప్మెంట్ చేయాలంటే మనకి ఇండియా లోపల ఏ ఒక్కటి లేదు, మనం ఇంపోర్ట్ చేసుకునేది, వేరే కంట్రీస్ మీద డిపెండ్ అయ్యేది. ఇప్పుడు వెరీ ఫస్ట్ టైం మనకి సో ఇండియాలో ఉన్నటువంటి షిప్పే దీన్ని ట్రాన్స్షిప్మెంట్ చేస్తుంది, కార్గోని. సో కార్గోని ఒక షిప్ నుంచి మరొక షిప్కి షిఫ్ట్ చేస్తుంది అన్నట్టు, గమ్యం రాకముందే. ఇండియాలో వెరీ ఫస్ట్ టైం ఇది. సో మనం ఈ పోర్టు గుర్తుపెట్టుకోవాలి, కేరళలో ఉంది అని చెప్పేసి. ఇంకా ఇది ల్యాండ్ లార్డ్ మోడల్లో ఉన్నది. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ల్యాండ్ లార్డ్ అంటే మీకు జాగ్రఫీ క్లాసులు సో స్టార్ట్ చేద్దామండి. ఈ ఏపీడిఎస్ వాళ్ళు రిక్వెస్ట్ చేసేసరికి మనం కరెంట్ అఫైర్స్ 6 months అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ మనం 4 months దాన్ని కుదించినాం, ఇంకా టైం సరిపోక. సో 4 months సరిపోతుందిలేండి. ఇన్ఫ్యాక్ట్ అది లేకుంటే మనం జాగ్రఫీ స్టార్ట్ చేయాల్సి ఉండే. జాగ్రఫీ నేను కంపల్సరీ టైం చూసుకొని స్టార్ట్ చేస్తాను. సో అప్పుడు మీకు ఇవన్నీ అర్థమవుతాయి. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ల్యాండ్ అంటే ఇన్ఫ్యాక్ట్ ఒక పోర్ట్ని సో పబ్లిక్ అథారిటీ వచ్చేసి రన్ చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఈ మేనేజ్మెంట్ మొత్తము, ఓనర్షిప్ మొత్తము, కంట్రోల్ మొత్తము ప్రభుత్వం దగ్గరనే ఉంటుంది. అదే ప్రైవేట్ వాళ్ళు ఏం చేస్తారంటే కేవలం ఆపరేటింగ్ మాత్రమే చేస్తారు అన్నట్టు. సో భూమి మనది, పేరు మనది, పని మాత్రం ప్రైవేట్ వాళ్ళు చేస్తారు. దిస్ ఇస్ కాల్డ్ ల్యాండ్ లార్డ్ మోడల్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇండియాలో ఫస్ట్ది ఏంటి మీరు ఆన్సర్ చేయండి. మనం 22nd year కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసినాం. ఐ థింక్ ఇండియాలో మొట్టమొదటి ల్యాండ్ లార్డ్ మోడల్లో ఉన్న షిప్ పోర్టు ఏంటని చెప్పేసి మీరు ఆన్సర్ చేయండి. సో అంతేకాకుండా ఇది ఫస్ట్ గ్రీన్ ఫీల్డ్ పోర్ట్ అండి, స్టేట్ గవర్నమెంట్ ఆధ్వర్యం లోపల కేరళ ప్రభుత్వమును ఇన్ఫ్యాక్ట్ ఈ ఆదాని, సో ఆదాని సంస్థ దీన్ని రూపొందిస్తుంది. మనం రాయలేదండి ఇక్కడ, సో రాద్దాం. సో కేరళ ప్రభుత్వమును ప్లస్ ఆదాని సంస్థ కలిపి రూపొందిస్తుంది. ఇది స్టేట్ గవర్నమెంట్ ఆధ్వర్యం లోపల ఫస్ట్ గ్రీన్ ఫీల్డ్ పోర్ట్ అని చెప్పేసి పిలుస్తాం. సో వెరీ ఫేమస్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. సో నెక్స్ట్ చూస్తే డిజాస్టర్ మేనేజ్మెంట్ అండి. చీలీ భూకంపం వచ్చి 7.4 అని చెప్పేసి. సో లైరాయి దేవి ఆలయం వెరీ ఫేమస్, గోవాలో ఉంటుంది. సో లైరాయి అంటే మనకి పార్వతీదేవి యొక్క మరో రూపం అని చెప్పేసి పిలుస్తాం. సో తొక్కిసలాట జరిగి 6 చనిపోయారండి. ఇటువంటి జరిగినప్పుడు మనకి ఈ ఆలయం యొక్క రాష్ట్రం పేరు వస్తుంది ఎగ్జామ్ లోపల. నెక్స్ట్ అంగోలా అధ్యక్షుడు జోవో లౌరెంకో అని చెప్పేసి, ఈ పేరు పెద్దగా ఉంది, మనకి లవ్ అని చెప్పేసి ఈజీగా ఉంటుంది. సో లౌరెంకో అని చెప్పేసి ఇండియాకి వచ్చాడు. సో ఇండియా అంగోలా సంబంధాలు స్టార్ట్ అయ్యి 40 years అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఈ ఇయర్లో అంగోలా అని చెప్పేసి ఆఫ్రికా యూనియన్ యొక్క అధ్యక్ష పదవి చేపడుతుంది. ఇవన్నీ మీకు కరెంట్ అఫైర్స్ లోపల ఇంపార్టెంట్ అంశాలు. సో అపాయింట్మెంట్స్ మొత్తం 5 ఉన్నాయండి, ఒకసారి చూసుకోండి. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ బోర్డు యొక్క చైర్పర్సన్గా అలోక్ జోషి వచ్చాడు. రా యొక్క మాజీ చీఫ్ ఇతను అలోక్ జోషి అని చెప్పేసి. ఇది నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ బోర్డు అనేది రక్షణ విషయం లోపల సలహాలు మాత్రమే ఇస్తుంది. కేసీ పంత్ కమిటీ సిఫార్సు చేస్తే 1998లో మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ అండి నర్మదేశ్వర్ తివారీ అని చెప్పేసి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క వైస్ చీఫ్గా వచ్చిండు. కాబట్టి వెరీ ఫేమస్. చీఫ్ ఎంత ముఖ్యమో వైస్ చీఫ్ అంతే ముఖ్యము. నెక్స్ట్ కమలా పర్సాద్, సో ట్రినిడాడ్ టొబాగో యొక్క పిఎంగా 2వసారి వచ్చింది. ఈమె మహిళ కాబట్టి కొంచెం ఫోకస్ చేయాలి. పార్టీ పేరు రాసిన, సో పార్టీ పేరు ఎందుకు రాసినాం అంటే మహిళ కాబట్టి రాసినాం. సో ఆంటోనీ ఆల్బనీన్ ఆస్ట్రేలియా ప్రధాని, లారెన్స్ వాంగు సింగపూర్ ప్రధాని, వరుసగా 2 సార్లు ఇద్దరు ఎన్నికయ్యారు. వాళ్ళ పార్టీల పేర్లు మనకి అవసరం లేదు. సో నెక్స్ట్ చూస్తే ఆపరేషన్స్ వార్తల్లో ఉన్నాయండి. సో ఆపరేషన్ హాక్ అని చెప్పేసి సిబిఐ స్టార్ట్ చేసింది. ఏంటిదంటే
ఈ చైల్డ్ సెక్సువల్ ఎక్స్‌ప్లాయిటేషన్ అనేది ఆన్‌లైన్‌లో జరగకుండా సిబిఐ చేపట్టిన ఆపరేషన్ పేరే ఆపరేషన్ హాక్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఆపరేషన్ కాగర్ ఇది ఎప్పుడు వార్తల్లో వస్తుందండి. 24 ఇయర్‌లో ఇది ఇన్‌ఫ్యాక్ట్ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది, సెంట్రల్ గవర్నమెంట్. ఈ మావోయిస్టుల ఏరివేత కార్యక్రమం అని చెప్పేసి పిలుస్తాం. బుక్స్ ద అన్డయింగ్ లైట్, గోపాలకృష్ణ గాంధీ. ఈయన పశ్చిమ బెంగాల్ గవర్నర్, వెరీ ఫేమస్. అంతకుముందు ప్రభుత్వానికి గవర్నర్కి పడకపోయేది కాబట్టి ఈ పుస్తకం వెరీ ఫేమస్. సమ్మిట్, మనకి వేవ్ సమ్మిట్ని మన పిఎం మోడీ గారు స్టార్ట్ చేసిండ్రు. వేవ్ మీన్స్ వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ అని చెప్పేసి పిలుస్తాం. సో దీన్ని జియో వరల్డ్ సెంటర్ ముంబై హోస్ట్ చేస్తుంది. థీమ్ వచ్చేసి కనెక్టింగ్ క్రియేటర్స్, కనెక్టింగ్ కంట్రీస్ అని చెప్పేసి థీమ్ తీసుకోవడం జరిగింది. వేవ్ సమ్మిట్ని ఇండియా వెరీ ఫస్ట్ టైం హోస్ట్ చేస్తుంది. సో ఇందులోనే మనకి పిఎం మోడీ గారు ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ క్రియేటివ్ అని చెప్పేసి టెక్నాలజీ అని చెప్పేసి ఒక ఐఐసిటి సెంటర్ని స్థాపించాడు ముంబై లోపల. ఐఐటి, ఐఎం ఎట్లా పనిచేస్తూ ఐఐసిటి అట్లనే పనిచేస్తుంది. దాన్నే ఆరెంజ్ ఎకనామీగా పిలుస్తాం మనం. స్టేట్స్ అండి, షిప్ బిల్డింగ్, షిప్ రిపేర్, షిప్ రీసైక్లింగ్ పాలసీని వెరీ ఫస్ట్ టైం మహారాష్ట్ర రూపొందించింది. తెలంగాణ రెండే ఉన్నాయి. సో మీకు ఇంకా ఏపీ వాళ్ళకు కరెంట్ అఫైర్స్ ఉన్నాయి, నేను రాసిన స్క్రీన్ షాట్ తీసిన. తెలంగాణకు కూడా ఉన్నాయి, అవి రాయలేదు ఇంకా. సో ఇవి రెండేది రాసిన. పెద్దపల్లి లోపల, గుండారం లోపల శాసనాలు కనిపించినాయండి. పెద్దపల్లి, గుండారం అని చెప్పేసి పిలుస్తాం. శాతవాహన కాలం నాటి బ్రహ్మీ లిపి, ప్రాకృత భాష లోపల ఉన్నాయి అవి. వరల్డ్ ఫస్ట్ ఎనర్జీ ట్రాన్స్మిషన్ గార్డెన్ అని చెప్పేసి కనుహ శాంతివనం లోపల తెలంగాణ గవర్నర్ స్టార్ట్ చేసిండు. కనుహ శాంతివనం అని చెప్పేసి పిలుస్తాం. సో గార్డెన్ పేరు గుర్తుపెట్టుకోవాలి. ఇవి May 1 to 4 కరెంట్ అఫైర్స్ అండి. సో ఇంకా కొన్ని ఆర్టికల్స్ ఉన్నాయి. మనం ఇన్ఫ్యాక్ట్ ఇప్పటికే క్లాసెస్ ఎక్కువైనాయి. ఈరోజు ఎకనామీ అయింది, పాలిటీ అయింది, తర్వాత ఇన్ఫ్యాక్ట్ అదేంటి కరెంట్ అఫైర్స్ డిఎస్సి వాళ్ళ కోసం రివిజన్ అయిపోయింది. తర్వాత ఇది అయిపోయింది, మనం అలసిపోయినాం ఆల్మోస్ట్. సో ఇక్కడ ఇంకా చెప్పేది ఏమీ లేదు. సో ఈరోజు ఏవైతే మిస్ అయిన ఆర్టికల్స్ ఉన్నాయో రేపటి క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం బోర్డు మీద. May 5th లోపల ఈ 1 to 4లో తెలంగాణ కరెంట్ అఫైర్స్, ఏపీ కరెంట్ అఫైర్స్, ఇంకా కొన్ని డిఫెన్స్ కరెంట్ అఫైర్స్ మనకి మిగిలిపోయి ఉన్నాయి. సో అవి డిస్కస్ చేద్దాం. కరెంట్ అఫైర్స్ విషయంలో పెండింగ్ రాదని చెప్పి బాగా ట్రై చేసిన, బట్ కొన్ని కారణాల వల్ల వచ్చింది. నెక్స్ట్ టైం మనం రాకుండా చూసుకుందాం. ఒకసారి ఇది ఆన్సర్ చేయండి. తెలంగాణలో సో గ్రూప్ 2, గ్రూప్ 3 మీ అంచనా ప్రకారము ఎప్పుడు రావచ్చు? సరే, గ్రూప్ 3 విషయం మర్చిపోండి. మీ అంచనా ప్రకారము తెలంగాణలో గ్రూప్ 2 నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు? మీకున్న హేతుబద్ధమైన ఆలోచన, పోటీ పరీక్షల అనుభవం ఉపయోగించి సరైన హేతుబద్ధ ఆలోచన చేసి ఒకసారి మీరు కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్.